వెల్కమ్ టు ఐ న్యూస్. ఈసారి ఎండలు మండిపోతున్నాయి. ప్రత్యర్థి దేశంపై బాంబుల వర్షం కురిపించినట్లు సూర్యుడు నిప్పురవ్వలను భూమి మీదకి వెదజల్లుతున్నాడు. దేశంలోని హాట్ స్పాట్ అయిన రాజస్థాన్ అయితే ఇప్పుడు అగ్నిగుండంలా మారుతోంది. వేడి ఎంతలా ఉందంటే మనుషులే కాదు టెక్నాలజీ కూడా తలొగ్గుతోంది. ఖరీదైన ఐఫోన్లు, కంప్యూటర్లు కూడా వేడికి తట్టుకోలేక మోగబోతున్నాయి. బార్మర్ లో ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 48.3 డిగ్రీలకు చేరటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. హాస్పిటల్స్ నుంచి రెస్టారెంట్ల వరకు ఎండను తట్టుకోవడానికి చేస్తున్న వింత ప్రయత్నాలేంటి? ఐఫోన్లు ఎందుకు పనిచేయడం లేదు? లెట్స్ వాచ్ ద స్టోరీ. రాజస్థాన్ లో భానుడి భగభగలో రికార్డులను బద్దలు కొడుతున్నాయి. బార్మర్ జిల్లాలో అత్యధికంగా 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లోనే ఇది దేశంలో అత్యధికం. ఉదయం 10 గంటల నుంచే వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయి అప్రకటిత కర్ఫ్యూను తలపిస్తున్నాయి. వేడి గాలులు శరీరానికి తాకుతుంటే నిప్పుసెగ తగిలినట్లు ప్రజలు విలువిల్లాడుతున్నారు. ఈ ఎండల దెబ్బకు మనుషులే కాదు గ్యాడ్జెట్లు కూడా చేతులెత్తేస్తున్నాయి. ఎండ తీవ్రతకు ఐఫోన్లు హీట్ ఎక్కి ఆటోమేటిక్ గా షట్ డౌన్ అవుతున్నాయి. తమ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఉన్నట్టుండి స్విచ్ ఆఫ్ కావడంతో జనం పరేషాన్ అవుతున్నారు. ఫోన్లలో ఏమైనా వైరస్ వచ్చిందా అని కలవరపడుతున్నారు. కన్స్యూమర్ సెంటర్ కు కాల్ చేసి అడుగుతున్నారు, మీరెక్కడి నుంచి అని. వాళ్లు వాకబు చేస్తే రాజస్థాన్ అని చెప్తున్నారు. అన్ని చెక్ చేసి ఎండ వేడికిలా అవుతుందని తేల్చేస్తున్నారు. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు కూడా పనిచేయడం మానేశాయి. టెక్నాలజీని సైతం స్తంభింపచేసిన ఈ వాతావరణం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే రోగులకు ఉపశమనం కలిగించేందుకు ఆసుపత్రుల ఆవరణలో ఫౌంటైన్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇక హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు భవనాలను చల్లబరచడానికి పైకప్పులను, గోడలను తడిగుడ్డలతో కప్పి ఉంచుతున్నారు. ఎండ నేరుగా లోపలికి రాకుండా చేసేందుకు రాజస్థాన్ వాసులు పడుతున్న ఈ పాటలు అన్నీ కావు. రాష్ట్రంలోని సుమారు 40 జిల్లాల్లో వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. గాలిలో తేమ శాతం 20 నుంచి 55% మధ్య మారుతుండటంతో ఉక్కపోత కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ అగ్నిగుండం నుంచి విముక్తి ఎప్పుడో అని రాజస్థాన్ ప్రజలు ఎదురు చూస్తున్నారు.